friends, good evening everybody. Welcome to Veda DG Schools. మిత్రులారా, మనం డిఎస్సి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో యూనిట్ నెంబర్ 3 వర్తమాన భారతదేశంలో విద్య అనే యూనిట్లో మనం ఆన్లైన్ టెస్ట్ 2 రెండవది మనం కండక్ట్ చేసుకున్నాము. ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. రైట్. సో ఫస్ట్ వన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి. ఇట్ ఈస్ ద డైరెక్ట్ బిట్. సో లెర్నింగ్ డిజేబిలిటీ. సో అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరంటే శామ్యూల్ కిర్క్. ఈ శామ్యూల్ కిర్క్ అనే అతను అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాని శాస్త్రవేత్త, సైకాలజిస్ట్. ఈయన 1962వ సంవత్సరంలో అభ్యసన వైకల్యం అనే పదాన్ని, లెర్నింగ్ డిజేబిలిటీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఇతను ఉపయోగించడం అనేది జరిగింది. సో అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరంటే శామ్యూల్ కిర్క్. మరి మిత్రులారా, ఇంతకీ అభ్యసన వైకల్యం, లెర్నింగ్ డిజేబిలిటీ అంటే అర్థం ఏమిటి అంటే అభ్యసించడంలో వైకల్యం, ఏదో ఒక వెనుకబాటుతనాన్ని కలిగి ఉండడం. కొంతమందికి చదవడం స్పష్టంగా రాదు, కొంతమందికి చదివినా అర్థం చేసుకోవటంలో సరైన స్పష్టత ఉండదు, కొంతమందికి రాయటంలో స్పష్టత ఉండదు. ఓకేనా? అలాగే కొంతమందికి విన్న విషయాన్ని చెప్పడంలో స్పష్టత ఉండదు, కొంతమందికి గణితపరమైన లెక్కలు చేయటంలో వెనకబడుతుంటారు, కొంతమంది చదవడంలో వెనకబడుతుంటారు, రాయడంలో వెనకబడుతుంటారు, చెప్పిన దాన్ని తిరిగి వ్యక్తపరచడంలో వెనకబడుతూ ఉంటారు, కొంతమంది లెక్కలు చేయటంలో వెనకబడుతూ ఉంటారు. సో ఇలా అభ్యసించటంలో, నేర్చుకోవటంలో ఉండే వెనకబాటుతనాన్ని మనం ఏమంటామంటే అభ్యసన వైకల్యత అంటాము. ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వారు ఎవరంటే అమెరికా దేశానికి చెందిన శామ్యూల్ కిర్క్. ఏ సంవత్సరంలో ఇతడు ఈ పదాన్ని వినియోగించడం జరిగింది అంటే 1962వ సంవత్సరంలో. మరి శామ్యూల్ కిర్క్ అనే వ్యక్తి, ఇతని యొక్క పరిశోధన ప్రకారము ప్రతి వ్యక్తికి 12% ఏదో ఒక రకమైన వైకల్యత ఉంటుంది అని చెప్పాడు. 12% డిజబిలిటీ. 12% మంది జనాభాకి ఏదో ఒక రకమైన వైకల్యత ఉంటుంది. చదవడంలోనో, రాయడంలోనో, అర్థం చేసుకోవడంలోనో, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తపరచడంలోనో, గణితపరమైన సమస్యలు సాధించడంలోనో ఏదో ఒక రకమైన అభ్యసన వైకల్యత ఎంత శాతం మందిలో ఉంటుంది అంటే 12% మందిలో ఉంటుంది అని శామ్యూల్ కిర్క్ పరిశోధనల ద్వారా మనకి చెప్పాడనమాట. అయితే ఇతని పరిశోధన ద్వారా చెప్పిన మరొక అంశం ఏమిటంటే దాదాపు 80% మందికి కేవలం భాషాపరమైన వైకల్యత ఉంటుంది. భాషాపరమైనది అంటే భాష మాట్లాడడంలో కానీ, వ్యక్తపరచడంలో కానీ. దీనిని డిస్ఫేషియా, అఫేషియా అంటాం. డిస్ఫేషియా, అఫేషియా. డిస్ఫేషియా అంటే అర్థం ఏంటి? విన్న విషయాన్ని కానీ, నేర్చుకున్న విషయాన్ని కానీ వ్యక్తపరచడంలో సమస్యలు, లేదా అర్థం చేసుకున్న విషయాన్ని తిరిగి వ్యక్తపరచడంలో ఉండే సమస్యను మనం ఏం చేస్తామంటే డిస్ఫేషియా అంటాం. అఫేషియా అసలు వ్యక్తపరచడానికే ఇంట్రెస్ట్ చూపించడు. నేర్చుకున్న విషయం కానీ, అర్థం చేసుకున్న విషయం కానీ, తెలుసుకున్న విషయం కానీ తిరిగి వ్యక్తపరచడంలో ఉండే అసక్తతను ఏమంటారంటే అఫేషియా అంటారు. సో కాబట్టి ఈ భాషాపరమైన వైకల్యత దాదాపు 80% మెంబర్స్కి భాషాపరమైన వైకల్యత ఉంటుంది అని శామ్యూల్ కిర్క్ అనే అతను చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రెండో బిట్కి వెళ్దాం. పిల్లవాడు పాఠశాలకు వెళ్ళకపోతే విద్యను అతని దగ్గరికి తీసుకువెళ్ళడం ఏ సహిత విద్యా విధానం? అంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే విద్యనే అతని దగ్గరికి మనం తీసుకువెళ్తామన్నమాట. సో ఇవి మనకి సాధారణంగా సమ్మిళిత విద్య నమూనాలు అని ఉంటాయన్నమాట. మోడల్స్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అని చెప్పి కొన్ని నమూనాలు ఉంటాయి. దాదాపు ఒక 6 రకాల నమూనాలు ఉంటాయి. అందులో ఒకసారి తీసుకుంటే ఫస్ట్ వన్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. అంటే పిల్లవాడు ఇంటి వద్దే ఉంటాడు. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే రెండవ దానికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లవాడు ఇంటి దగ్గరే ఉంటాడు. సాధారణ పాఠశాలకు కానీ లేదా ప్రత్యేక పాఠశాలకు కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాడు. అంటే సాధారణంగా పిల్లవాడికి చలన వైకల్యత
ఈ చలన వైకల్యత అనేది ఎక్కువ పరిస్థితిలో ఉంది అనుకోండి, అంటే పిల్లవాడు పూర్తిగా కదలలేని పరిస్థితి, అది పాక్షిక పక్షవాతం కావచ్చు, పాల్సీ పెరాలసిస్ అంటారు. సో ఏదైనా సరే మరి చలించలేని పరిస్థితుల్లో పిల్లవాడు ఉండేటప్పుడు మనం విద్యని ఆ పిల్లవాడి ఇంటి వద్దకే చేర్చాలన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాము. మరి ఈ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాడు ఇంటి దగ్గరే ఉంటాడు, ఇంటి దగ్గరే విద్యను నేర్చుకుంటాడు. ఈ ప్రత్యేక విద్యను అందించడంలో శిక్షణ పొందిన ఒక ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్ళి తన దగ్గరుండే ఉపకరణాల యొక్క సహకారంతో ఆ పిల్లవాడికి విషయాన్ని నేర్పుతాడు, సబ్జెక్ట్ని నేర్పుతూ ఉంటాడు. సో ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏమంటారంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బి ఒకసారి చూస్తే దూర అభ్యసన నమూనా, దీనిని డిస్టెన్స్ మోడ్ లెర్నింగ్ అంటారు. ఓకేనా, డిస్టెన్స్ లెర్నింగ్ మోడల్ అంటారనమాట. అంటే కొంతమంది వైకల్యత కలిగిన పిల్లలు, అంటే వాళ్ళు వినడంలో కానీ, చూడడంలో కానీ, లేదంటే చలించడంలో కానీ, లేదంటే నేర్చుకోవడం, అర్థం చేసుకోవడంలో కానీ, రాయడంలో కానీ ఏ రకమైన వైకల్యత కావచ్చు. వైకల్యత కలిగిన పిల్లలు పాఠశాలకు కొంతమంది వెళ్ళలేరు, అంటే వివాహం జరిగి ఇంటి దగ్గర ఉండొచ్చు, లేదా వేరు వేరు రకాల కారణాలతో ఉండొచ్చు. సో అట్లాంటి వారికి డిస్టెన్స్ లెర్నింగ్ మోడల్లో విరామ సమయాల్లో కానీ, సెలవుల సమయాల్లో కానీ, లేదా ఇంటి దగ్గరే ఉంటూ చదువు నేర్చుకునే విధానాన్ని డిస్టెన్స్ లెర్నింగ్ మోడల్ అంటారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఎవరైతే వైకల్యత కలిగిన పిల్లలు ఉంటారో వాళ్ళకి దూర అభ్యసన నమూనా ద్వారా విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో బోస్ యూనివర్సిటీ అని ఉంది. ఆ బోస్ యూనివర్సిటీ వారు కూడా వైకల్యత కలిగిన పిల్లలకి డిస్టెన్స్ మోడ్లో వాళ్ళకి అవసరమైన పాఠ్య విషయాల్ని అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మిత్రులారా, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే పేరులోనే ఉంది, మనకి ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థ అంటే పాఠశాల కాకుండా ప్రత్యామ్నాయంగా, అంటే ఈవినింగ్ టైంలో చెప్పే ట్యూషన్స్ కానీ, లేదా నైట్ టైంలో నిర్వహించే నైట్ స్కూల్స్ కానీ, లేదా బిఫోర్ స్కూల్ మార్నింగ్ టైంలో నిర్వహించే ట్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టంలోనికి వస్తాయన్నమాట. అంటే వైకల్యత కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో, లేదంటే అభ్యసించడంలో వెనకబడుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్నింగ్ స్కూల్స్లో కానీ, ఈవినింగ్ స్కూల్స్లో కానీ, నైట్ స్కూల్స్లో కానీ విద్యను అందించే విధానాన్ని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. తర్వాత డ్యూయల్ టీచింగ్, ఇట్స్ నాట్ మీటింగ్ టీచింగ్, డ్యూయల్ టీచింగ్ నమూనా, డ్యూయల్ టీచింగ్ మోడల్ అంటారు. మిత్రులారా, ఇప్పుడు విలీన విద్యలో భాగంగా, విలీన విద్య లేదా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సాధారణంగా అభ్యసించగలిగే పిల్లలు ఉంటారు, జనరల్ స్టూడెంట్స్. కొంచెం వైకల్యత కలిగిన పిల్లలు, వాళ్ళకి దృష్టిలో కానీ, వినికిడిలో కానీ, లేదంటే అభ్యసనంలో కానీ కొద్ది మేరకు వైకల్యత కలిగిన పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా జనరల్ స్కూల్లోనే, సాధారణ పాఠశాలల్లోనే విలీన విద్య ద్వారా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ద్వారా పాఠ్యాంశాలని మనం అందిస్తాం. ఇలా అందించే సమయంలో డ్యూయల్ టీచింగ్ మోడల్ అనేది ఒక భాగం. అంటే వైకల్యత కలిగిన పిల్లల యొక్క వైకల్యత శాతం అనేది తక్కువగా ఉండేటప్పుడు సాధారణ పిల్లలతో పాటు వైకల్యత కలిగిన పిల్లలు కూడా కలిసి ఉండేటప్పుడు ఈ డ్యూయల్ టీచింగ్ మోడల్లో ఒక రెగ్యులర్ టీచర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, నేను రెగ్యులర్ టీచర్ని, నాకు వైకల్యత కలిగిన పిల్లలకి సంబంధించి ప్రత్యేకంగా నేను శిక్షణ తీసుకోలేదు. జనరల్ పిల్లలకి సాధారణ పాఠాలు చెబుతూ వైకల్యత కలిగిన పిల్లలకి కూడా అప్పుడప్పుడు మంత్లీయో 2 monthsకి ఒకసారి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆ వైకల్యత కలిగిన పిల్లలకి కూడా నేను టీచ్ చేస్తే దాన్ని ఏమంటారంటే డ్యూయల్ టీచింగ్ మోడల్ అంటారు. అంటే ఒక సాధారణ ఉపాధ్యాయుడు రెగ్యులర్ పిల్లలకి పాఠ్యాంశాలు బోధిస్తాడు, అదే తరగతి గదిలో వైకల్యత కలిగిన పిల్లల యొక్క అవసరాలకు అనుగుణంగా వారికి కూడా పాఠ్యాంశాలని బోధిస్తాడు. అంటే ఒకే టీచర్ 2 పాత్రలు పోషించడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే డ్యూయల్ టీచింగ్ మోడల్ అంటాం. ఓకేనా మిత్రులారా? సో హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటి వద్దకే ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పెషల్ టీచర్ టీచ్ చేస్తాడు. దూర అభ్యసన మోడల్లో మరి జనరల్గా డిస్టెన్స్ మోడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ కోర్సుల్ని వైకల్యత కలిగిన పిల్లలు వింటారు. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఈవినింగ్ ట్యూషన్స్ కానీ, మార్నింగ్ ట్యూషన్స్ కానీ, నైట్ స్కూల్స్ కానీ
మరి ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి మనం టీచ్ చేస్తే దాన్ని ఆల్టర్నేటివ్ స్కూల్ అంటారు. డ్యూయల్ టీచింగ్ మోడల్, ఒకే రెగ్యులర్ టీచరు రెగ్యులర్ పాఠాలు చెబుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి కూడా టీచ్ చేస్తే దాన్ని డ్యూయల్ టీచింగ్ మోడల్ అని చెప్పి పిలుస్తాం. మరి మిత్రులారా, ఈ నాలుగింటితో పాటు మరొక 2 రకాలు ఉన్నాయి. అదేంటంటే వనరుల నమూనా. వనరుల నమూనా రీసోర్స్ మోడల్ అంటారు. రీసోర్స్ మోడల్ అంటే మిత్రులారా, విలీన విద్యలో భాగంగా సాధారణ పాఠశాలలు ఉంటాయి, జనరల్ స్టూడెంట్స్ చదువుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన జెడ్పీ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్. వీటితో పాటు వైకల్యత కలిగిన పిల్లలు కూడా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క వైకల్యత శాతం తక్కువ ఉంటుంది. తక్కువ ఉండేటప్పుడు సాధారణ పాఠశాలలో సాధారణ పిల్లలతో పాటు వైకల్యత కలిగిన పిల్లలు కూడా కలిసి మనం టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా టీచ్ చేసే సిస్టంలో రీసోర్స్ మోడల్, వనరుల నమూనాలు 2 టీచర్లు ఉంటారు మిత్రులారా. 2 టీచర్లు ఉంటారు. రెగ్యులర్ టీచర్ ఉంటాడు, తర్వాత రెగ్యులర్ టీచర్తో పాటు ప్రత్యేక శిక్షణ కలిగిన స్పెషల్ టీచర్ కూడా ఉండటం జరుగుతుందన్నమాట. ఈ రీసోర్స్ మోడల్ అనేది సమ్మిళిత విద్యా నమూనాలో ఒక నమూనా. ఈ రీసోర్స్ మోడల్ నమూనాలో జనరల్ పిల్లలు ఉంటారు, వైకల్యత కలిగిన పిల్లలు ఉంటారు. సో ఇక్కడ 2 టీచర్స్ ఉంటారు. రెగ్యులర్ టీచర్ వచ్చి ఏం చేస్తాడంటే రెగ్యులర్గా పాఠ్యాంశాలని బోధిస్తూ వెళ్తూ ఉంటాడు. ఓకేనా. ఈ స్పెషల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఇతను వైకల్యత కలిగిన పిల్లల యొక్క అవసరాలను గుర్తించి వారికి అవసరమైన ప్రత్యేకమైన ఉపకరణాల ద్వారా టీచ్ చేసే సిస్టమ్ని ఇతడు చూస్తాడనమాట. అంటే రెగ్యులర్ టీచరు, స్పెషల్ టీచరు వీళ్ళిద్దరూ ఉండే మోడల్ని ఏమంటారంటే రీసోర్స్ మోడల్ అని చెప్పి పిలుస్తాం. ఈ 4 మోడల్తో ఇది కూడా ఒక భాగం. ఇకపోతే రెండోది సంచార నమూనా అనేది మరొకటి ఉంది. దీనిని ఇంటినరెంట్ టీచింగ్ మోడల్ అంటారు. ఇకపోతే సంచార నమూనా, ఇంటినరెంట్ టీచింగ్ మోడల్. మిత్రులారా, మనకి విలీన విద్యలో భాగంగా లేదా సమ్మిళిత విద్యా నమూనాలు ఏవైతే 6 ఉన్నాయో 6లో ఇవి 4 చెప్పుకున్నాం, ఇదొకటి. ఇక లాస్ట్ వన్ సంచార నమూనా, ఇంటినరెంట్ టీచింగ్ మోడల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటినరెంట్ టీచింగ్ మోడల్ అంటే అర్థం ఏంటంటే, జనరల్గా మనం చెప్పుకున్నాం సమ్మిళిత విద్య లేదా విలీన విద్యలో జనరల్ స్కూలే ఉంటుంది, జనరల్ సాధారణ పిల్లలు ఉంటారు, వారితో పాటు వైకల్యత కలిగిన పిల్లలు విద్య నేర్చుకుంటూ ఉంటారు. అయితే కొన్ని పాఠశాలల్లో వైకల్యత కలిగిన పిల్లల సంఖ్య తక్కువ ఉంటుంది. అలా తక్కువ ఉండే స్కూల్స్లో స్పెషల్ టీచర్స్ని రిక్రూట్ చేయరు. వివిధ కారణాల ద్వారా స్పెషల్ టీచర్స్ అనేవాళ్ళు ఉండరు. అలాంటి సందర్భాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి బోధించడానికి, వారి అవసరాలను గుర్తించి బోధించడానికి ఒక ఇంటినరెంట్ టీచర్ అనేవాడు ఉంటాడనమాట, సంచార బోధకుడు. ఈ ఇంటినరెంట్ టీచర్ అనేవాడు ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి టీచ్ చేయడంలో శిక్షణ కలిగి ఉంటాడు. ఇతని దగ్గర ఒక కిట్ కూడా ఉంటుంది. మన గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఏ విధంగానైతే కిట్ ఉంటుందో అదేవిధంగా ఈ ఇంటినరెంట్ టీచర్ అనేవాడి దగ్గర ఒక స్పెషల్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ఎలా టీచ్ చేయాలి అనే ఉపకరణాలతో కూడిన ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్ తీసుకొని ప్రతి 8 కిలోమీటర్ల పరిధిలో 8 కిలోమీటర్స్ రేడియేషన్స్లో ఉండే స్కూల్స్కు వెళ్ళి అక్కడ ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారో వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళ అభివృద్ధిలో అవసరాలకు ఆధారంగా చేసుకొని అవసరమైన బోధన, శిక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఇట్లాంటి టీచింగ్ మోడల్ని ఏమంటారంటే ఇంటినరెంట్ టీచింగ్ మోడల్ లేదా సంచార నమూనా అని చెప్పి పిలుస్తాం. సో ఇవి 6 రకాల నమూనాలు మిత్రులారా, సమ్మిళిత విద్యలో అంతర్భాగంగా ఉండే నమూనాలు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. సో రీసోర్స్ మోడలు, ఇంటినరెంట్ టీచింగ్ మోడల్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్, ఓకేనా, డిస్టెన్స్ మోడ్ లెర్నింగ్ మోడల్, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ మోడల్, డ్యూయల్ టీచింగ్ మోడల్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మిత్రులారా, కర్జువైల్, నాట్ కర్వైల్, కర్జువైల్ రీడింగ్ మిషన్ ఎవరికి ఉద్దేశించబడినది? ఎస్, కర్జువైల్ రీడింగ్ మిషన్ అనేది మిత్రులారా దృష్టిలోపం కలిగిన వారికి, ఎవరైతే దృష్టిలోపం కలిగిన వారు ఉంటారో, అంటే చూపుడు సమస్య, అంటే సరైన చూపు, అంటే దృష్టి స్పష్టత కరెక్ట్గా ఉండదు, కాబట్టి దృష్టిలోపం కలిగిన విద్యార్థుల కోసం కర్జువైల్ రీడింగ్ మిషన్ అనేది ఉంటుందన్నమాట. సో 3వ దానికి ఆన్సర్ బి. అసలు ఏంటి సార్ కర్జువైల్ రీడింగ్ మిషన్ అంటే? ఇక్కడ ఏంటంటే గ్రాంధిక రూపంలో, పుస్తకం రూపంలో ఉండే భాషని
ఆంగ్లంలోకి తర్జుమా చేసి వినిపిస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి దృష్టి స్పష్టత సరిగ్గా ఉండదు కాబట్టి. సో పుస్తకంలో ఉండే పదాలు కానీ భావాలు కానీ అర్థాలు కానీ సరిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ కర్జువైల్ రీడింగ్ మిషన్ అనే యంత్రం ఏం చేస్తుంది అంటే జస్ట్ గ్రాంధిక రూపంలో పుస్తక రూపంలో ఉండే విషయాన్ని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది అనమాట. సో ఇది ఎవరికి సంబంధించినది అంటే దృష్టిలోపం కలిగిన వారికి సంబంధించింది మిత్రులారా. అంటే ఒక సాధారణ పాఠశాలలో పాక్షిక దృష్టిలోపం అంటే ఇక్కడ దృష్టిలోపం అంటే పూర్తిగా వాళ్ళకి కనిపించలేదు అనుకోండి, వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. కానీ జనరల్ స్కూల్స్లో పాక్షిక లోపం కలిగిన వారికి బోధించే విద్యా విధానమే విలీన విద్య అని చెప్తున్నాం మనం. కాబట్టి ఈ పాక్షిక దృష్టిలోపం ఉండే పిల్లలకి జనరల్గా మనం పాఠం చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్లో ఉబ్బెత్తు పటాలు వాడాలి, లేదా వాటిని 3 డైమెన్షనల్ మ్యాప్స్ లేదా రిలీఫ్ పటాలు అంటాం. అట్లాంటి పటాలు వాడేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా క్యాలిక్యులేటర్స్ ఎట్లాంటివి ఉంటాయి, కంప్యూటర్స్, మాట్లాడే క్యాలిక్యులేటర్స్ని మాట్లాడే కంప్యూటర్స్ని మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తే దృష్టిలోపం కలిగిన పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ దృష్టి స్పష్టతను తెలుసుకోవడానికి స్నెల్లెన్ అనే వ్యక్తి ఒక చార్టును రూపొందించాడు. దాన్ని స్నెల్లెన్ చార్ట్ అంటాం. సో స్నెల్లెన్ చార్ట్ జనరల్గా మన యొక్క దృష్టి స్పష్టతని కూడా మెజర్ చేయడానికి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్నెల్లెన్ చార్ట్ ఉపయోగిస్తాడనమాట. సో అది కూడా దృష్టిలోపం కలిగిన పిల్లలకి సంబంధించినది. కాబట్టి కర్జువైల్ రీడింగ్ మిషన్ అనేది ఎవరికి సంబంధించిందంటే దృష్టిలోపం కలిగిన పిల్లలకి విద్యను బోధించే సమయంలో ఇది ఒక టూల్గా మనం ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ చూసి రాయకపోవడం, రాసేటప్పుడు తప్పులు రాయడం. చూడండి, సో చూసి కూడా చాలామంది పిల్లలు చూడండి చూసి రాయలేరు, రాసేటప్పుడు తప్పులు రాస్తూ ఉంటారు, రాసేటప్పుడు తిన్నగా రాయరు. ఇది ఒక వైకల్యత. దాన్ని ఏమంటామంటే డిస్గ్రాఫియా. సో 4వ దానికి ఆన్సర్ ఏంటంటే డిస్గ్రాఫియా. రాయడంలో 2 రకాల వైకల్యతలు ఉంటాయి. డిస్గ్రాఫియా ఉంటుంది, అగ్రాఫియా ఉంటుంది. డిస్గ్రాఫియా అంటే సరిగ్గా రాయకపోవటం, చూసి రాయలేడు, రాసింది తప్పులతో రాస్తాడు, రాత అడ్డదిడ్డంగా ఉంటుంది, కోడి గీతలు గీసినట్లు రాత ఉంటుంది. అంటే రాయడంలో ఉండే వైకల్యత అది, దాన్ని డిస్గ్రాఫియా అంటారు. మరి అగ్రాఫియా అంటే అసలు రాయడానికే ఆసక్తి చూపడు, రాయడంలో ఉండే అసక్తత, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రైట్. అర్థమైందండి? అసలు రాయడానికి ఇంట్రెస్ట్ చూపించరు కొంతమంది. చూడండి, ఎంతసేపు నువ్వు చెప్పు నేను వింటాను అనే విధంగా ఉంటారు స్టూడెంట్స్. అసలు వాళ్ళకి రాయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. దాన్ని ఏమంటారంటే అగ్రాఫియా. ఓకేనా? ఇది డిస్గ్రాఫియా, అగ్రాఫియా అంటే అభ్యసన వైకల్యతలో ఇది ఒక రకం. తర్వాత ఇక్కడ చూడండి డిస్ఫేషియా, అఫేషియా. కొంతమంది చూడండి వింటారు, నేర్చుకుంటారు, దాన్ని సరిగ్గా వ్యక్తపరచలేరు. అర్థం చేసుకున్న విషయాన్ని, నేర్చుకున్న విషయాన్ని సరిగ్గా వ్యక్తపరచలేని పరిస్థితిని ఏమంటారంటే డిస్ఫేషియా అంటారు. అసలు వ్యక్తపరచడానికి ఇంట్రెస్ట్ చూపించరు. నేర్చుకున్న విషయాన్ని ఇతరులకి చెప్పడానికి కానీ, వివరించడానికి కానీ, వ్యక్తపరచడానికి కానీ అసలు ఇంట్రెస్ట్ చూపించని పరిస్థితిని అఫేషియా అంటారు. సక్రమంగా వ్యక్తపరచలేని పరిస్థితిని డిస్ఫేషియా అంటారనమాట. సో ఇది భాషణపరమైన సమస్య, ఇది భాషణపరమైన వైకల్యత. ఇదేమో రాతపరమైన వైకల్యత. ఇది చూడండి డిస్కాల్కియా, ఇది గణితపరమైన వైకల్యత. కొంతమంది సక్రమంగా లెక్కలు చేయలేరు, అంకెలను ఇటు వేస్తుంటారనమాట, కన్ఫ్యూజ్ అవుతుంటారు. 69ని 96 అని, 36ని 63 అని, 63ని 36 అని, 19ని 91 అని, ఇలా గణితపరమైన భావనలు సమస్యల్ని అర్థం చేసుకోవటంలో ఉండే సమస్యను ఏమంటారు అంటే డిస్కాల్కియా అంటారనమాట. కాబట్టి చూసి రాయకపోవడం, రాసేటప్పుడు తప్పులు రాయడం అనేది డిస్గ్రాఫియా. 4th వన్కి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ అల్బినిజం అంటే ఏమిటి మిత్రులారా? జనరల్గా మనకు అల్బినిజం అంటే వినికిడి లోపం కాదు. సో ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. మందబుద్ధి కాదు, ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఈ రెండింటి దగ్గర మనం కరెక్ట్గా చూడాలి. ఇట్లాంటి సింపుల్ బిట్స్ ఉంటాయి. బిట్స్ ఇచ్చామంటే అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు చాలామంది, నేను గమనిస్తున్నాను. బిట్ అంతా స్టేట్మెంటే అంటే మన ప్రతాపం చూపించుకోవడానికి అన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చాలా దగ్గర మిత్రులారా జస్ట్ ఇట్స్ మై సజెషన్ ఓన్లీ, చాలా టెస్టులు గమనిస్తూ ఉంటాను. ఒక 50 బిట్లు ఇచ్చారంటే 50 బిట్లు స్టేట్మెంట్సే, పైన 4 ఇవ్వడం, కింద పిల్లవాడిని విపరీతమైన కన్ఫ్యూజన్లోనికి నెట్టివేయటం. అట్లా ఎప్పుడూ చేయకూడదు. సాధారణ బిట్లలో కూడా ఈజీగా పిల్లవాడిని మనం ఆలోచింపజేసే బిట్లను ఇవ్వచ్చు.
స్టేట్మెంట్స్ ఉంటాయి. 50 బిట్లు ఇచ్చారనుకోండి, ఒక 6 లేదా 7, 8 స్టేట్మెంట్స్ రూపంలో బిట్స్ ఉండొచ్చు, లేదా 5లో 6 స్టేట్మెంట్స్. అంతేగాని 50 బిట్లు స్టేట్మెంట్స్ ఇస్తే పిల్లవాడు ఆన్సర్ చేయగలడా? పిల్లవాడిని చదివిన దాన్ని అతడి మీద నిరాసక్తత మనమే తయారు చేస్తున్నాం. పిల్లవాడు ఎప్పుడు కూడా ఒక 50 బిట్లు ఇచ్చామంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడు 30-35 బిట్లు ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్లు పేపర్ ఉండాలి. 10-15 బిట్లలో మనం కొంచెం స్క్రూ టైప్ బిట్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే పిల్లవాడు ఆన్సర్ చేయగలుగుతాడు. తాను చదివిన దాని మీద తనకి నమ్మకం వస్తుంది, బలం వస్తుంది. అంతేగాని మనం 50 ఇచ్చేసి మా ఎగ్జామ్ పేపర్ ఎలాగుంటుంది, మాది ఎంత డెప్త్ ఉంటుంది అని 50 టఫెస్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇవ్వకూడదు మిత్రులారా. నేను మార్కెట్లో, ఆన్లైన్లో చాలా దగ్గర గమనించాను. అది చాలా పొరపాటైన పద్ధతి. అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి ఆ పిల్లవాడిని పనంగా పెట్టుకుంటున్నావు, కానీ పిల్లవాడు ఆత్మన్యూనతా భావానికి లోనవుతాడు. ప్రశ్నలు అన్నీ ఇలాగే ఉంటాయని చెప్పి నేను ఇంతైనా చదివాననే భావనకు లోనవుతాడు. కాబట్టి మిత్రులు, అభ్యర్థులు కూడా ఖచ్చితంగా 50 బిట్లలో ఒక 5-6 బిట్లు కష్టమైన స్టేట్మెంట్స్ రూపంలో ఉండాలి, మరొక 5-6 బిట్లు మరి కొంచెం డెప్త్గా ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. ఓకేనా? ఈ బిట్ ఎందుకు ఇంత నేను ఈ మాటలు చెప్పానంటే, ఆల్బినిజం అంటే సింపుల్ బిట్, కానీ ఖచ్చితంగా అభ్యర్థి ఆలోచనతో ఆన్సర్ చేయాలి. ఇక్కడ వినికిడి లోపం కాదు, ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి. మందబుద్ధి కాదు, వస్తే ఈ రెండింటి దగ్గర పోటీ రావాలి. దృష్టి లోపమా, ఒక రంగు కనిపించకపోవడమా? ఎస్, అల్బినిజము అంటే అర్థం ఏంటంటే ఒకే రంగు కనిపించకపోవడం. ఆన్సర్ ఈజ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక రంగు కనిపించదు, విభిన్న వర్ణాల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి తెలుపు వర్ణంలో శరీరం కనిపిస్తుంది, అలాగే జుట్టు అనేది గోధుమ రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకే రంగు కనిపించకపోవటం, అర్థమైందా? ఒకే రంగు కనిపించకపోవటం అనే సమస్య అల్బినిజం అని చెప్పి పిలుస్తారనమాట. అయితే ఇక్కడ కనిపించకపోదు కదా సార్, కనిపించదు అంటే దృష్టిపరమైన సమస్య కదా? కాదు. అక్కడ కాన్సెప్ట్, థీమ్, మెటీరియల్ని మనం గమనించాలి. అల్బినిజం అంటే ఇట్ ఈజ్ అంటే ఒక రంగు మనకి కనిపించదు. ఇట్ ఈస్ నాట్ విజిబుల్ వన్ కలర్, ఇట్ కెన్ విజిబుల్ డిఫరెంట్ కలర్స్. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రంగు కనిపిస్తూ ఉంటుంది, ఒకే రంగు కనిపించదు. దానినే మనం ఏమంటామంటే అల్బినిజం అంటాం. ఇది చూడండి, సింపుల్ క్వశ్చన్. రెండింటిని ఎలిమినేట్ చేసి ఇదా అనే దగ్గర మనం ఆలోచన చేయాలి. ఇట్లాంటి ప్రశ్నలు చాలామంది అభ్యర్థులండి సింపుల్ ప్రశ్నలే తప్పులు చేస్తుంటారు. అందుకే విజయానికి కొద్ది దూరంలో ఆగిపోతూ ఉంటారనమాట. ఓకేనా మిత్రులారా? రైట్. ఇకపోతే 6వ ప్రశ్న, జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే జతల్లో సరికానిది. మిత్రులారా, ఇది యాక్చువల్గా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో భాగంగా డిఫరెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉంటాయి మన దేశంలో. పర్యావరణాన్ని కాపాడే వ్యక్తులని, సంస్థల్ని ప్రోత్సహించడానికి కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. ఆ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయి అనే జతకు సంబంధించిన ప్రశ్న. సో ఇందులో వాతావరణ అనే ఎన్జిఓ సంస్థ న్యూఢిల్లీలో ఉంది, ఇది రైట్. చింతన్ అనే ఎన్జిఓ సంస్థ న్యూఢిల్లీలో ఉండి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తుంది, ఇది రైట్. గాయ్ సదన్ అనే సంస్థ హైదరాబాద్లో లేదు. ఎస్, గాయ్ సదన్ అనే సంస్థ ఎక్కడుంది అంటే లక్నోలో ఉంది అన్నమాట. సో కాబట్టి సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. తోడ్పడే జతల్లో సరికానిది ఏదంటే సి. ఎస్, నెక్స్ట్ టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 7th వన్, సాక్షర భారత్ మిషన్కి సంబంధించి సరికానిది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 3rd యూనిట్లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనే ఒక సబ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాంటెంపరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనే సబ్ కాన్సెప్ట్లో సాక్షర భారత్ మిషన్ వయోజనులను అక్షరాస్యులుగా చేయాలి, దాదాపు 7 కోట్ల మంది వయోజనులను అక్షరాస్యులుగా చేయాలి అని చెప్పి ఉద్దేశించిన కార్యక్రమం. దీన్ని 2009 సెప్టెంబర్ 8న అప్పటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు. మరి 15 సంవత్సరాలు పైబడి 7 కోట్ల వయోజనులు అక్షరాస్యులుగా చేయాలని టార్గెట్ చేశారు. ఇది రైటే. ఈ 7 కోట్లలో మళ్ళా 5 కోట్ల మంది మహిళా వయోజనులు, మహిళల్లో నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉంది. వయోజనులైన మహిళల్లో అంటే 15 నుంచి 39 సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇల్లిటరసీ చాలా ఎక్కువ ఉంది. ఎంటైర్ మహిళలు పురుషులు కలిపి 7 కోట్ల మంది వయోజనులను అక్షరాస్యులుగా చేయాలనుకుంటే ఇందులో 5 కోట్ల మంది మహిళా వయోజన నిరక్షరాస్యుల్ని గుర్తించారు, వాళ్ళని టార్గెట్గా పెట్టారు. అందువల్లనే దీన్ని జాతీయ మహిళా వయోజన అక్షరాస్యత కార్యక్రమం అని కూడా పిలుస్తారు. ఓకేనా? రైట్. ఇది పంచాయతీరాజ్ సంస్థల ద్వారా నిర్వహించబడుతుంది. ఎస్ అండి, 5,000 జనాభా కలిపిన ఒక పంచాయతీని ఒక క్లస్టర్గా ఏర్పరుస్తారు. ఆ క్లస్టర్గా ఏర్పరిచి అక్కడ ప్రారెక్ అనే ఒక వ్యక్తిని ఉంచుతారు. అతనికి కొంత గౌరవ వేతనం ఇస్తారు.
ఆ ప్రేరకుల ద్వారా వయోజన విద్యా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 15 నుంచి 39 సంవత్సరాల మధ్య వయోజనులు ఉన్నారో సాయంత్రం పనులు చేసుకుని వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉండే వయోజన విద్యా కేంద్రానికి వెళ్తారు, చదువుకుంటారు, నేర్చుకుంటారు, అక్షరాస్యులుగా తయారవుతారు. మినిమం చదవడం, రాయడం, చిన్న చిన్న గణితపరమైన సమస్యలు సాధించడం అనేది నేర్పడం దీని యొక్క ఉద్దేశం. ఇది పంచాయతీరాజ్ సంస్థల ద్వారా నిర్వహించబడుతుంది. మండల స్థాయిలో దీనిపై మానిటరింగ్ ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో మానిటరింగ్ ఉంటుంది. కలెక్టర్ గారు మానిటరింగ్ చేస్తారు. సో డి పైవన్నీ సరైనవి. ఓకేనా, ఇది సరైనదే. డి ఈస్ ద రైట్ ఆన్సర్. మిత్రులారా, క్రింది వానిలో సరికానిది. విలువల విద్య అనేది మనకి థర్డ్ యూనిట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్, వాల్యూ ఎడ్యుకేషన్. సౌందర్యాత్మక విలువలు, కళలు, నాట్యము, చిత్రలేఖనం. ఎస్, ఇవన్నీ కూడా సౌందర్యాత్మకమైన విలువలు. పాటలు పాడడం కానీ, నాట్యం చేయడం కానీ, బొమ్మలు వేయడం కానీ. ఓకేనా, సో ఇట్లాంటివన్నీ కూడా సౌందర్యాత్మక విలువలు అంటారు. రైట్. ఆధ్యాత్మిక విలువలు. ఆధ్యాత్మిక విలువలు అంటే భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉన్నాడని, ఓకేనా, సో ఆ భావన కలిగి ఉన్నాం. ఆత్మ నిగ్రహం, ఆత్మ సంకల్పం. ఎస్, ఇవి కూడా ఆధ్యాత్మిక విలువలు. ఆత్మ నిగ్రహం, ఆత్మ సంకల్పం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ అకాడమీ బుక్లో ఉండే బిట్స్. తర్వాత ఆహ్లాదకరమైన విలువలు. ఎస్, ఎంటర్టైన్మెంట్ వాల్యూస్. ఆటలాడటము, పుస్తక పఠనము, పాటలు పాడడం. గమనించండి మిత్రులారా, ఇక్కడ పాటలని ఇక్కడ ఆహ్లాదకరమైన విలువలుగా చూస్తాం. దయచేసి ఇక్కడ నేను పాటలు అనే పదం వాడాను, తీసేయండి. కళలు, నాట్యము, చిత్రలేఖనము ఇట్లాంటివి సౌందర్యాత్మకమైన విలువలు. ఆటలు ఆడడము, పుస్తక పఠనము, పాటలు పాడడం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇవి ఆహ్లాదకరమైన విలువలుగా మనం చెప్తాం. ఇక జీవ సంబంధమైన విలువలు, నీతి నిజాయితీ. ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. డి ఈస్ ద రాంగ్ ఆన్సర్. సరికానిది ఏది అంటే టి. జీవ సంబంధమైన విలువలు అంటే ఏంటంటే ఆరోగ్యము. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. టైంకి తినండి, మంచి పోషకాహారాన్ని తీసుకోండి. ఈ జీవ ప్రపంచం అంతా ఆవిర్భవించింది. చెట్లు, సహజ వనరులు ఉన్నాయి. మనిషి కూడా ఒక వనరే. ఇది మానవ వనరు. ఈ మానవ వనరుని కాపాడుకోవాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనా, ఇట్లాంటి భావనలు కలిగి ఉంటే అలాంటి విలువలను ఏమంటారంటే జీవ సంబంధమైన విలువలు అంటారనమాట. సో నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని 12 రకాలుగా వర్గీకరించిన వాడు. ఎస్, డన్. డన్ అండి, డస్ కాదు, ఇది డన్. ఓకేనా, డన్ డజన్. 12 రకాలంటే డజన్ కదా, డన్ డజన్. డన్ అనే విద్యావేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని 12 రకాలుగా ఇతడు వర్గీకరణ చేశాడు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 12 రకాల పిల్లలు ఎవరంటే ప్రతిభావంతులు. వీళ్ళనే మనం ఉదావర్తులు అని, గిఫ్టెడ్ చైల్డ్ అని పిలుస్తాం. అదేవిధంగా శిక్షణ పొందగల బుద్ధిమాంద్యులు. బుద్ధిమాంద్యులు అంటే ఇడియట్స్. బుద్ధిమాంద్యులు అంటే ఇడియట్స్ అంటాము. అంటే వీడి యొక్క ఐక్యూ లెవెల్ అనేది దాదాపు 70 లోపు ఉంటుంది. అందులో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. తీవ్ర బుద్ధిమాంద్యులు, పాక్షిక బుద్ధిమాంద్యులు అనే వివిధ రకాలు ఉంటారు. సో బుద్ధిమాంద్యులు ఇంగ్లీష్లో ఇడియట్స్ అంటాం. దాదాపు మనలో ఎక్కువ మంది ఈ బుద్ధిమాంద్యుల రకానికి సంబంధించిన. ఓకేనా, సో కొంతమందికి శిక్షణ ఇస్తే బయటపడగలిగే బుద్ధిమాంద్యులు ఉంటారనమాట. అలాగే కొంతమందికి బోధనకు సంబంధించిన బుద్ధిమాంద్యులు అంటే పాఠ్యాంశాలని బోధించడం ద్వారా క్రమేణా వాళ్ళని ఏదైనా ఒక వృత్తిలో స్థిరపడగలిగేటట్లు మనం తయారు చేయగలిగితే బోధించగల బుద్ధిమాంద్యులు అంటారు. వీళ్ళు ఒక రకం. అంటే టీచింగ్ ద్వారా వాళ్ళని ఏదో ఒక వృత్తిలో మనం నిలిపేటట్లు చేయగలిగే బుద్ధిమాంద్యులు అనమాట. దీన్ని బోధన గల బుద్ధిమాంద్యులు అంటారు. తర్వాత బదిరులు అంటే వినికిడి లోపం ఉంటుంది, కొంత దృష్టి లోపం కూడా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారంటే బదిరులు అని చెప్తాం. వీళ్ళు కూడా ఒక రకమైన వైకల్యత కలిగిన పిల్లలు. అలాగే కొద్దిపాటి వినికిడి లోపం. చూడండి, కొంతమందికి కొద్దిపాటి వినికిడి లోపం ఉంటుంది. అరే అంటే ఏమన్నావు అంటారు చాలామంది మన సొసైటీలో. ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ ఏంటంటున్నావు అంటాం. దాని అర్థం ఏంటంటే కొద్దిపాటి వినికిడి లోపం అంటారు. కొంతమందికి కొద్దిపాటి దృష్టి లోపం. కొంతమందికి చూడండి కొంచెం ఇక్కడ 2 రకాల కారణాలు ఉంటాయి. దీర్ఘదృష్టి, హర్షదృష్టి.
దూరంలో ఉండేవి చూస్తారు, దగ్గరలో ఉండేవి చూడలేరు, దాన్ని దీర్ఘదృష్టి కలిగిన వారు అంటారు. హ్రస్వదృష్టి అంటే దగ్గరలో ఉండేవి కనబడతాయి, దూరంగా ఉండేవి కనిపించవు, దాన్ని హ్రస్వదృష్టి అంటారు. అయితే ఏది ఏమైనా కొద్దిపాటి దృష్టి లోపం అనేది ఉంటుంది. దాదాపుగా మనం స్పెటికల్స్ వాడుతూ ఉంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విజిబిలిటీలో సమస్య ఉంటుంది. దీన్ని కొద్దిపాటి దృష్టి లోపము అంటాం అన్నమాట. ఓకేనా. అదేవిధంగా భావోద్వేగం లోపించిన వారు. కొంతమంది చూడండి మనకి సొసైటీలో ఎమోషనల్ కంట్రోల్ గురి ఒక్కోసారి విపరీతమైన ఎమోషన్ అయిపోతూ ఉంటారనమాట. అపరీతంగా మాటికి ఏడవడం, మాటికి కోప్పడిపోవటం. సో ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అంటారు. ఇది ఒక రకమైన లోపం. భావోద్వేగం లోపించిన వారు అంటాం. కొంతమంది చూడండి సాంఘిక సమయోజనం లోపించిన వారు ఉంటారు. సాంఘిక సమయోజనం లోపించిన వారు, దీన్నే సాంఘిక సర్దుబాటు లోపం అంటాం. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉండేటప్పుడు వాళ్ళతో హ్యాపీగా ఉండరు, సింగిల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నలుగురు మాట్లాడుకుంటే మనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఊరకే అలుగుతుంటారు కొంతమంది, నలుగురు మాటలతో ఏకీభవించలేరు. ఇట్లాంటిది ఏంటంటే సాంఘిక సర్దుబాటు లోపం అంటాము, లేదా సాంఘిక సమయోజనం లోపించిన వారు అంటాం. అది ఒక వైకల్యత, జనరల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది సొసైటీలో. సో సాంఘిక సమయోజనం లోపించిన వారు అంటాం. ఓకేనా. తర్వాత కొంతమందికి దీర్ఘకాలిక వినికిడి లోపం కలిగిన వారు. చూడండి చాలామందికి దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారు. చూడండి చాలామంది మనకి సొసైటీలో మిత్రులారా దీర్ఘకాలికంగా ఎప్పుడు చూసినా నిరాశగా ఉంటారు. ఒంట్లో బాగలేదు, తలనొప్పిగా ఉంది, ఏటో నాకు అన్ని సమస్యలు నాకే వచ్చేస్తున్నాయి. ఎప్పుడు చూడండి ఈరోజు అడిగినా అదే ఆన్సర్ వస్తుంది, 10 days తర్వాత అదే ఆన్సర్ వస్తుంది, 15 days తర్వాత అదే ఆన్సర్ వస్తుంది. ఏదో ఒక బాధతో నిరంతరం కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఏమంటారు? ఇది ఒక వైకల్యత, దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురైన వారు అని చెప్పి వీళ్ళని పిలుస్తాం. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 12 కదా. తర్వాత కొంతమందికి అంగవైకల్యత అంటే చూడండి మనకి చలన సంబంధంగా చాలామందికి సొసైటీలో అంగవైకల్యత కనిపిస్తుంది. కాళ్ళు చేతులు లేకపోవటం, ఏదైనా శరీర అవయవం లోపిస్తే దాన్ని అంగవైకల్యత అంటారు. అదేవిధంగా మరి దృష్టి లోపం కలిగిన వారు, చాలామందికి పూర్తిగా కళ్ళు కనిపించలేని పరిస్థితి ఉంటుంది. దృష్టి లోపం కలిగిన వారు అంటాము, గుడ్డివారు అంటాము, అంధులు అంటాము. సో ఇది ఒక రకమైన వైకల్యత. కొంతమందికి భాషణపరమైన వైకల్యత, సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా వ్యక్తపరచలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నత్తిగా మాట్లాడుతుంటారు. ఓకేనా. సో ఇలాంటి వైకల్యత కలిగిన పిల్లలు ఎవరంటే భాషణ వైకల్యత కలిగిన పిల్లలు అంటారు. సో ఇలా ఈ డన్ అనే విద్యావేత్త 12 రకాల వైకల్యతలు చెప్పాడు. అందువల్లనే డజన్. ప్రతిభావంతులు, శిక్షణ పొందగల బుద్ధిమాంద్యులు, బోధించగల బుద్ధిమాంద్యులు, బదిరులు, కొద్దిపాటి వినికిడి లోపం కలిగిన వారు, కొద్దిపాటి దృష్టి లోపం కలిగిన వారు, భావోద్వేగం లోపించిన వారు, సాంఘిక సంయోజనం లోపించిన వారు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు, అంగవైకల్యం కలిగిన వారు, దృష్టి లోపం కలిగిన వారు, భాషణపరమైన లోపం కలిగిన వారు, ఇలా 12 రకాల వైకల్యతల్ని డన్ అనే విద్యావేత్త గుర్తించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎదురుగా ఉన్న 180 degrees పరిధిలోని వస్తువులన్నీ కనిపించడం. దీన్ని దృష్టి స్పష్టత అంటారు. దృష్టి స్పష్టత, కనిపించడం, స్పష్టత. ఇక్కడ దృష్టి క్షేత్రం వేరు, దృష్టి స్పష్టత వేరు. దృష్టి స్పష్టత అంటే మనకి ఎదురుగా 180 degree యాంగిల్లో ఉండే వస్తువులు స్పష్టంగా కనిపిస్తే దాన్ని దృష్టి స్పష్టత అంటారు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి దృష్టి క్షేత్ర కోణము అంటే దీన్ని విభిన్న రకాలుగా చెప్తారు. దృష్టి క్షేత్ర కోణం ఎలా ఉంటుందంటే 6/60, 20/200 అని ఇలా క్షేత్ర కోణాన్ని చెప్తారు. అంటే అర్థం ఏంటి? 200 మీటర్ల దూరంలో ఉండే ఒక వస్తువుని చూడగలిగిన వ్యక్తి 20 మీటర్ల దూరంలో ఉండే వస్తువుని చూడలేకపోతే వాడు దృష్టి లోపం కలిగిన వాడుగా మనకి ఇక్కడ దృష్టి క్షేత్ర కోణం అనేది చెప్తుంది అనమాట. చూడండి, మనం జనరల్గా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి లోపం ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఆరోగ్యవంతమైన కంటిని, ఆరోగ్యవంతమైన చూపుతో ఉన్న ఒక వ్యక్తి 200 మీటర్లో ఉండే ఒక వస్తువు తనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక వ్యక్తికి 200 మీటర్ల దూరంలో ఉండే వస్తువు చూడగలడం అనేది ఆరోగ్యవంతమైన కంటికి ఉండే ఒక లక్షణం. అదే వ్యక్తి కనీసం 20 మీటర్ల దూరంలో ఉండే వస్తువు కూడా కనిపించదు, నాకు సరిగ్గా కనిపించలేదు, నాకు సరిగ్గా కనిపించట్లేదు అంటారు. అప్పుడు వాడికి దృష్టి లోపం ఉంది అని అర్థం అనమాట.
అలాంటి దాన్ని దృష్టి క్షేత్రం అంటే. చూడండి, 60 మీటర్ల దూరంలో ఉండే ఒక వస్తువుని స్పష్టంగా చూడగలిగితే వాడు ఆరోగ్యవంతమైన కంటిని కలిగి ఉన్న వ్యక్తి అంటారు. వాడు 6 మీటర్ల దూరంలో ఉండే వస్తువుని కూడా చూడలేకపోతే వీడికి కంటి సమస్య ఉంది, వీడికి కంపల్సరిగా ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు. సో దీనిని డాక్టర్లు నిర్ధారిస్తారు. దేని ద్వారా నిర్ధారిస్తారంటే దృష్టి క్షేత్రం ద్వారా నిర్ధారిస్తారు. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఎదురుగా ఉన్న 180 డిగ్రీల పరిధిలో వస్తువులన్నీ కనిపించడం అన్నారు కాబట్టి ఇది దృష్టి స్పష్టత. బి 10వ దానికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో మిత్రులారా, మన క్లాస్ మీకు నచ్చింది, బాగుంది అంటే ఖచ్చితంగా వేద డిజీ క్లాస్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనుండే బెల్ సింబల్పై మీరు క్లిక్ చేస్తే మేము ఇచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా మీరు టెస్టులు రాయాలి, వీళ్ళ క్లాసుల ద్వారా ఉండే పిఐఈ అనేది మనకు ఉపయోగకరం అవుతుంది అనుకుంటే మన యాప్లో అన్ని టెస్టులని కూడా యూనిట్ వైజ్ ఇవ్వటం జరిగింది. జస్ట్ చాలా తక్కువ, మేము అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మనం ప్రైస్ని కూడా ఫిక్స్ చేయటం జరిగింది మిత్రులారా. సో కాబట్టి ఈ క్లాస్ నచ్చితే జస్ట్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. Thank you all.